Hi students, we are now looking at the second unit, social issues of 8th standard English. Okay, there are three parts in it. Oliver asks for more, that is reading part A. Reading B is the cry of children poem. Okay, reading C is reaching the unreached. Okay, fair enough. Social issues. Read the saying given below and answer the questions that follow. Home is the happiest place in the world. What does the sentence mean? That is very clear, right? Home is the happiest place in the world. You write it, write the same thing here. Do you agree or disagree with the view expressed in the saying? Why? Oh, if you agree, tick this one. If you disagree, tick this one and write why. Okay. Do you like your home? Why? If you like your home, you need to explain. Otherwise, no need. Okay. For the feelings of homeless child, right? Or reading, Oliver asks for more. అంటే ఆలివర్ ఇంకా ఎక్కువ అడుగుతూనే ఉందంట. ఇవ్వండి, నాకు ఇవ్వండి అని. ఓకే, దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది నావల్ ఆలివర్ ట్విస్ట్ రిటన్ బై బ్రిటిష్ నావలిస్ట్ చార్లెస్ డికెన్స్. ఓ, ఈజ్ నాట్ చికెన్స్, ఇట్ ఈస్ డికెన్స్. It is a story of an orphan boy named Oliver who is brought to a children's home. Okay, ఇది ఆలివర్ ట్విస్ట్ అనే నవల నుంచి తీసుకున్నదంట, సంగ్రహించినది తీసుకున్నదంట. అది రాసింది ఎవరంటే ఒక బ్రిటిష్ నవలిస్టు, నవలిస్ట్ అంటే చార్లెస్ డికెన్స్ అతని పేరు. ఇది దేని గురించి అంటే ఈ కథ అంతా ఒక అనాథ పిల్లవాడు, బాలుడు, రైట్, అనాథ బాలుడు ఆలివర్ గురించి. ఓకే, తనని చిన్నపిల్లల ఇల్లు ఉంటుంది కదా, హోమ్లెస్ చైల్డ్, అనాథాశ్రమంకి తీసుకొస్తే జరిగే సంఘటనలు అన్నమాట ఇవన్నీ. సరే, మనం కథలోకి వెళ్దాం. తిన్నగా కథలోకి మనం అలా వెళ్తే, మిస్టర్ ముంబులే, నాట్ కుంబులే, ముంబులే, నో, బొంబులే, మిస్టర్ బొంబులే వాక్డ్ ఆన్ విత్ లాంగ్ స్ట్రైడ్స్. లాంగ్ స్ట్రైడ్స్ అంటే మీరు కొన్నిసార్లు నడుస్తుంటారు కదా, అంగ అంటే తెలుసు కదా మీకు. కాలుకి మీరు నడుస్తున్నప్పుడు ఒక కాలుకి రెండో కాలుకి మధ్య ఉన్న దూరాన్ని అంగ అంటారు. పెద్ద అంగలు వేసి నడుస్తున్నాడు అంటే లాంగ్ స్ట్రైడ్ అంటే పెద్ద అంగలు. ఓకే, లిటిల్ ఆలివర్ firmly grasping his gold-laced cuff trotted beside him. Okay, a little Oliver firmly grasping his gold-laced cuff. ఏంది కఫ్ అంటే అని ఆలోచిస్తున్నారేమో. స్లీవ్, ద ఎండ్ పార్ట్ ఆఫ్ ఏ స్లీవ్. ఓకే, ట్రాటెడ్ అంటే టార్న్ అనమాట, పక్కన పడి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడంట. ఓకే, ఆలివర్ had not seen within the walls of the workhouse a quarter of an hour when Mr. Bumble informed him that the board had said he was to appear before it forthwith. Forthwith అంటే immediately, without delay. Okay, so Oliver had not been within the walls of the workhouse a quarter of an hour. Quarter of an hour అంటే 15 minutes. Okay, so not having a very clearly defined notion of what a live board was, Oliver was rather astonished by this information and was not quite certain whether he ought to laugh or cry. లైవ్ బోర్డ్ అంటే తనకి తెలియదంట క్లియర్గా, అందువల్ల యాస్టానిష్డ్ అంటే సర్ప్రైజ్ అవ్వడం ఒక రకంగా. ఓకే, గ్రేట్లీ సర్ప్రైజ్డ్ ఆర్ ఇంప్రెస్డ్ by this information and was not quite certain whether he ought to laugh or cry. తనకి సరిగ్గా తెలియదంట ఏంటి నవ్వాలో ఏడవాలో. He had no time to think about the matter.
అతని దగ్గర సమయం లేదు. ఓకే, నో ప్రాబ్లం. మిస్టర్ బుంబ్లే ఆస్క్డ్ ఆలివర్ టు ఫాలో హిమ్ ఇంటూ ఏ large whitewashed room where 8 or 10 fat gentlemen were sitting around a table. సో బుంబ్లే తనని అడిగాడంట, నువ్వు నా వెనకాలే రమ్మని, అంటే నన్ను అనుసరించమని. ఎక్కడ తీసుకెళ్ళాడంటే ఈ లార్జ్ అంటే చాలా పెద్దటి వైట్ వాష్డ్ రూమ్. వైట్ వాష్ అంటే మీకు తెలిసే ఉంటుంది, వేయబడినది, అంటే సున్నం అనమాట. వేయబడిన గదిలోకి తీసుకెళ్తే అక్కడ ఎవరున్నారు, 8 లేక 10 బలిసిన, ఫ్యాట్ అంటే బలిసిన తెలుగులో. ఓకే, అదేమి బూత్ పదం కాదు. మరి ఇంగ్లీష్లో ఫ్యాట్ అన్నప్పుడు తెలుగులో బలిసిన అన్నాం, కానీ పందికొక్కుల్లాగా అనలేదు కదా, కాబట్టి బలిసిన జెంటిల్మెన్. అయితే వాళ్ళు కూర్చుని ఉన్నారంట ఒక టేబుల్కి చుట్టూ, రౌండ్ టేబుల్ అంటారు దాన్ని. At the top of the table, seated in an armchair rather higher than the rest, was a particularly fat gentleman with a very round red face. At the top of the table అంటే ఇది ఇక్కడ అందరికన్నా కాస్త ఎత్తులో ఒక కాస్త లావుగా ఉన్న వ్యక్తి అంట కూర్చుని ఉన్నాడు. అతని ఫేస్ ఎలా ఉందో చెప్తున్నారు. ఎర్రటి ముఖం, ఓకే, గుండ్రంగా ఎర్రటి ముఖంతో, అంటే సూర్యుడిలాగా అనమాట ఒక రకంగా ఉన్నాడంట. bow to the board said బుంబ్లే. అంటే ఏంటి, ఏమంటున్నాడు, bow to the board అంటే సభ్యులకు వందనము తెలియజేయ, తెలుగులో అలానే అనాలి, ఎందుకంటే వంగండి సభ్యుల ముందంటే బాగోదు, అసహ్యంగా ఉంటుంది. మనం లిటరల్ మీనింగ్ తీసుకోవాలి, యాజ్ టీజ్గా ట్రాన్స్లేట్ చేయకూడదు అనమాట. ఓకే. Oliver brushed away 2 or 3 tears that were lingering in his eyes. ఓకే, సో 2 లేదా 3 కన్నీటి చుక్కలు అలా రాలేయంట, ఎక్కడి నుంచి, కంటి నుంచి. వాటిని తుడిచేసాడు. బ్రష్డ్ అవే అంటే తుడవడం అనమాట. అండ్ సీయింగ్ నో బోర్డ్ బట్ ది టేబుల్ బౌడ్ టు దట్. ఏం చూసాడు, బోర్డుని చూసాడంట. బోర్డు మెంబర్స్ని చూడకుండా టేబుల్ని చూసాడంట, దానికి వంగి నమస్కారం చేశాడంట. వాట్స్ యువర్ నేమ్ బాయ్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్. ఇక్కడ కూర్చున్నాడు చూడండి, ఈయన అడిగాడు, నీ పేరేమిటి అబ్బాయి అని అడిగాడు. అడిగితే ఆలివర్ వాజ్ ఫ్రైటెండ్ అట్ ది సైట్ ఆఫ్ సో మెనీ జెంటిల్మెన్. ఆలివర్ కాస్త భయపడ్డాడంట అంతమందిని చూసేసరికి. విచ్ మేడ్ హిమ్ ట్రెంబుల్, కాస్త ట్రెంబుల్ అంటే వనకడం అనమాట. దానివల్ల కాస్త గజగజ అంటే వణికాడు కొద్దిగా, మరి గజగజగానే లేదు అక్కడ. ద బీడిల్ గేవ్ హిమ్ ఏ ట్యాప్ ఆన్ హిస్ బ్యాక్ విత్ హిస్ కేన్. వాట్ ఈస్ దిస్ బీడిల్ అని మీరు అనుకోవచ్చు. బీడిల్ అంటే ఏ సెరమోనియల్ ఆఫీసర్ ఆఫ్ ఏ చర్చ్, కాలేజ్ ఆర్ ఏ సిమిలర్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో ఇతను అనమాట. ఇక్కడ కేన్ అంటే కర్ర లాంటిది అనమాట. దాన్ని తీసి తడితే విచ్ మేడ్ హిమ్ క్రై, దానివల్ల కాస్త ఏడ్చాడు అనమాట. ఏడిస్తే బాయ్ సెడ్ ద జెంటిల్మ్యాన్ ఇన్ ద హై చైర్. అబ్బాయి అన్నాడు. అంటే లిసన్ టు మీ, యు నో యు ఆర్ అన్ ఆర్ఫన్ ఐ సపోజ్. నేను చెప్పేది విను, నువ్వు ఒక అనాథవి కదా, అవును కదా నేను అని అడుగుతున్నాడు అనమాట. అడిగితే వాట్స్ దట్ సార్, ఏంటి సార్ అది, ఎంక్వైర్డ్ పూర్ ఆలివర్. తను తిరిగి ప్రశ్నించాడు అనమాట. ఎంక్వైర్డ్ అంటే ప్రశ్నించడం, అడగడం, అలాంటి అర్థాలు వస్తాయి అన్నమాట.
The boy is a fool, I thought he was, said the gentleman in the white waistcoat. తెల్లటి తెల్లటి కోటు ధరించిన వ్యక్తి ఏం చెప్పాడు? ద బాయ్ ఈజ్ ఏ ఫూల్. ఆ అబ్బాయి ఒక ఫూల్ అంటే సన్నాసి, మేధావ. ఐ థాట్ హీ వాజ్, అతను అలా అతను వెధవని నేను అనుకుంటున్నాను అన్నాడు. హష్, సెడ్ ది జెంటిల్మెన్ హూ హ్యాడ్ స్పోకెన్ ఫస్ట్. You know, you got no father or mother, and that you were brought up by the parish, weren't you? Parish means a small administrative district type, typically having its own church and a priest or pastor. Okay. సో తండ్రి తండ్రి లేడో తల్లి లేదో, నువ్వు ఒక చర్చిలో పెరిగావు కదా అని అడిగాడు అనమాట. అంటే పాస్టర్ లాంటి వాళ్ళు నేను పెంచారని. ఎస్ సార్, రిప్లైడ్ ఆలివర్ వీపింగ్ బిటర్లీ. ఎస్ సార్, అది అలా చెప్పాడు అనమాట. అవునండి అని ఏడుస్తూ చెప్పాడు అనమాట. ఓకే. బిటర్ అంటే చేదు అని అర్థం వస్తుంది. ఇక్కడ కాస్త ఈ సెన్స్లో ఏంటంటే ఇన్ అన్ యాంగ్రీ, హర్ట్ ఆర్ రిసెంట్ఫుల్ వే, అది బాధపడ్డాడు అనమాట. చేదు అనుభవం ఎదురైంది అంటాం కదా మనం, ఆ టైప్లో. వాట్ ఆర్ యూ క్రయింగ్ ఫర్, ఎంక్వైర్డ్ ద జెంటిల్మెన్ ఇన్ ద వైట్ కోస్ట్. ఏమన్నాడు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావో అని అడిగాడు. ఎవరు? ఈ జెంటిల్మెన్, తెల్లటి కోట్లో ఉన్నాడు. అడిగితే I hope you say your prayers every night, said another gentleman in a gruff voice. Gruff అంటే రఫ్ అండ్ లో ఇన్ పిచ్, కొద్దిగా రఫ్ వాయిస్ అనమాట. నాకు తెలిసి నువ్వు ప్రతి రాత్రి, నేను నమ్ముతున్నా నువ్వు ప్రతి రాత్రి ప్రేయర్స్ ఇస్తావు, ప్రార్థిస్తావని. అండ్ ప్రే ఫర్ ద పీపుల్ హూ ఫీడ్ యూ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ లైక్ ఎ క్రిస్టియన్. ఎవరి కోసం? ఎవరైతే నీకు భోజనం పెడతారో, ఓకే, నిన్ను ఎవరైతే చూసుకుంటారో, టేక్ కేర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం అనమాట, లైక్ ఏ క్రిస్టియన్. ఎస్ సార్, స్టామర్డ్ ద బాయ్, అంటే కాస్త నత్తున్నట్టు మాట చెప్పాడు, అవును సార్ అని. అప్పుడు వెల్, యూ హ్యావ్ come here to be educated and taught a useful trade, said the red-faced gentleman in the high chair. You have come here to be educated and taught a useful trade. ఓకే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటే చదువుకోవడానికి మరియు నీ జీవితానికి కావలసినది నేర్చుకోవడానికి అని చెప్పాడు. చెప్తే, so you will begin to pick Oakham tomorrow morning at 6 o'clock, added surly one in a white waistcoat. Surly అంటే loose fiber obtained by untwisting old rope. ఓకే, రేపు ఉదయం 6 గంటలకి, రేపు ఉదయం 6 గంటలకు నువ్వు ఈ ఓక్రమ్ తీసుకోవడానికి రావాలి అని చెప్పాడు. ఓకే, ఎవరు? ఈ వైట్ కోట్ వేసుకున్న వ్యక్తి. ఆలివర్ బౌడ్ లో, డైరెక్టెడ్ బై ది బీడిల్, అండ్ వాజ్ దెన్ hurried away to a large ward. Okay,
బీడీలు చెప్పినట్టు ఆఫీసర్ చెప్పినట్టు తను కాస్త వంగి అక్కడి నుంచి బయలుదేరాడు అనమాట ఒక పెద్ద గదిలోకి. వేర్ ఆన్ ఏ రఫ్ హార్డ్ బెడ్ హీ సాబ్డ్ హిమ్సెల్ఫ్ టు స్లీప్. అక్కడ ఉన్న ఒక గట్టి బెడ్ మీద, బెడ్ అంటే మంచం మీద పడుకున్నాడు అనమాట. హీ సాబ్డ్ హిమ్సెల్ఫ్, క్రై నాయిస్లీ మేకింగ్ లౌడ్ కన్వల్యూసివ్ గాస్. ఓకే, అంటే బాగా ఏడుస్తూ పడుకుని పోయాడు. పూర్ ఆలివర్, యాజ్ హీ లే స్లీపింగ్ అన్కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్ అరౌండ్ హిమ్, ద బోర్డ్ హ్యాడ్ టేకెన్ డెసిషన్ దట్ వుడ్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ హిజ్ లైఫ్. సో అతను పడుకున్న అతనికి తెలియకుండానే తన చుట్టుపక్కల మొత్తం ఏం జరిగిందంటే బోర్డు ఒక నిర్ణయాన్ని తీసుకుంది. అది ఎలాంటి నిర్ణయం అంటే దట్ వుడ్ చేంజ్ ది కోర్స్ ఆఫ్ హిజ్ లైఫ్, అంటే తన జీవిత గమనాన్నే మార్చగలిగే నిర్ణయాన్ని బోర్డు తీసుకుందంట. ద మెంబర్స్ ఆఫ్ దిస్ బోర్డ్ వర్ వెరీ వైజ్ అండ్ ఫిలాసఫికల్ మెన్. ఓకే, బోర్డు తలకు మెంబర్స్ సొంటలు అనుకున్నారేమో, కానీ కాదు, చాలా తెలివైన వాళ్ళు. ఫిలాసఫికల్ అంటే లైఫ్ జర్నీ గురించి, లైఫ్ గురించి పర్టికులర్గా చదివే శాస్త్రాన్ని ఫిలాసఫీ అంటారు. అది తెలిసిన వ్యక్తులంట. యాజ్ దే టర్న్డ్ దేర్ అటెన్షన్ టు ద వర్క్ హౌస్, దే డిస్కవర్డ్ దట్ ఇట్ వాస్ ది రెగ్యులర్ ప్లేస్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద పూరర్ క్లాసెస్. It was the regular place of public entertainment for the poorer classes. ఓకే, వర్క్ హౌస్లో జరిగేది ఎంటర్టైన్మెంట్ అంట ఎవరికి, పేదవాళ్ళకి. ఇట్ వాజ్ ద ప్లేస్ వేర్ దే హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, టీ అండ్ సప్పర్ ఆల్ ద ఇయర్ రౌండ్ అండ్ ఫ్రీ. అది ఎలాంటి స్థలం అంటే అక్కడ ప్రతి ఒక్కరికి బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిను, అదే ఉదయం భోజనం అనకూడదేమో, బ్రేక్ఫాస్ట్ కదా, టిఫిన్ ఇలా అంటాము. టిఫిన్ కూడా ఇంగ్లీష్ పదమే, ఆంగ్ల పదమే. ఉపాహారము, రాత్రి భోజనము, తేనీయము, టీ అంటే. ఓకే, లాస్ట్ సప్పర్, సాయంత్రం భోజనము, సంవత్సరం మొత్తము. ఆల్ ద ఇయర్ రౌండ్ అంటే సంవత్సరం మొత్తము ఉచితంగా దొరుకుతుందన్నమాట. వేర్ ఇట్ వాజ్ ఆల్ ప్లే అండ్ నో వర్క్, అక్కడ ఏంటంటే మొత్తం ఆటలే సాగుతాయి అంటే, కానీ పనే ఉండదు. దిస్ వాజ్ రియల్లీ ఏ షాకింగ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇది నిజంగా షాకింగ్ అంటే ఆశ్చర్యం కూడా కాదు, ఒక షాక్కి గురి చేసే, కాజింగ్ ఇండిగ్నేషన్ ఆర్ డిస్గస్ట్, గురి చేసే విషయాలంట. ఓకే, దే వర్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ ద పూర్ షుడ్ బి గివెన్ ఓన్లీ 2 ఆల్టర్నేటివ్స్. వాళ్ళకున్న అభిప్రాయం ఏంటంటే పేదవాళ్ళకి 2 ఆల్టర్నేటివ్స్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్స్ అంటే ఎంచుకోవడానికి మార్గాలు అనమాట. either టు స్టార్ క్విక్లీ అవుట్ సైడ్ ది వర్క్ హౌస్ బయట, స్టార్ అంటే భోజనం లేకుండా గడపడం అనమాట. ఓకే, కడుపు మార్చుకోవడం. ఆర్ గ్రాడ్యువల్లీ ఇన్సైడ్ ది హౌస్, బయట అయితే వెంటనే మీరు కడుపు మార్చుకోవాలి, ఇక్కడైతే నెమ్మదిగా. విత్ దిస్ వ్యూ దే డిసైడెడ్ దట్ ద ఇన్మేట్స్ ఆఫ్ ది వర్క్ హౌస్ వుడ్ బి ఇష్యూడ్ 3 meals ఆఫ్ థిన్ గ్రూయల్ ఏ డే విత్ ఎన్ ఆనియన్ ట్వైస్ ఎ వీక్. అది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నారంటే వర్క్ హౌస్లో ఉన్న వాళ్ళకి మూడు భోజనాలు ఉంటాయి, అవి కూడా థిన్ గ్రూయల్ అంటే థిన్ అంటే చాలా తక్కువ, కొద్దిగా. ఓకే, ఒక రోజులో. విత్ ఎన్ ఆనియన్ ట్వైస్ ఎ వీక్, ఒక ఉల్లిపాయ ఒక వారానికి 2 సార్లు ఎగ్గ పెడతారు అన్నట్టు ఒక ఉల్లిపాయ పెడతారనమాట ఇక్కడ. ఫర్ ద ఫస్ట్ 6 months ఆఫ్టర్ ఆలివర్ ట్విస్ట్ వాజ్ మూవ్డ్ ఇన్, మొదటి 6 నెలలు ఏమైందంటే ఆయన మూవ్డ్ ఇన్ అంటే లోపలికి వచ్చిన తర్వాత ద సిస్టమ్ వాజ్ ఇన్ ఫుల్ ఆపరేషన్.
ఈ సిస్టమ్ పూర్తి స్థాయిలో ఆపరేషన్కి వచ్చేసిందంట. యాజ్ ఎ రిజల్ట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ద నెంబర్ ఆఫ్ వర్క్హౌస్ ఇన్మేట్స్ గాట్ స్మాలర్ అండ్ ది ఇన్మేట్స్ దెమ్సెల్వ్స్ shrank in size and became thinner. అది ఉన్న వర్క్ హౌస్లో ఉన్న ఇన్మేట్స్ అంటే ఉన్న సహచరులు వాళ్ళు తగ్గిపోయారంట. కానీ ఉన్నవాళ్ళు కూడా శ్రాంక్ ఇన్ సైజ్ బాగా తగ్గిపోయారు. బికేమ్ థిన్నర్ అంటే సన్నగా పొలలా తయారయ్యారంట. ద రూమ్ ఇన్ విచ్ ద బాయ్స్ వర్ ఫెడ్ వాజ్ ఎ లార్జ్ స్టోన్ హాల్. ఎక్కడైతే పిల్లలందరికీ భోజనాలు పెడుతున్నారో అది చాలా పెద్ద స్టోన్ హాల్, రాతి కట్టడం, with a big copper bowl at one end, out of which the master, dressed in an apron for the purpose and assisted by one or two women, ladled the gruel at meal time. ఓకే, పెద్ద కాపర్ బౌల్ ఉందంట. కాపర్ అంటే రాగి. ఓకే, దాంట్లో యాప్రాన్ మీరు చూసే ఉంటారు కదా, మీ వంట మా తంట, చూడండి మీ వంట నా తంట అని ప్రోగ్రామ్ పెడుతుంటారు కదా జనరల్గా టీవీల్లోని ఇంటర్నెట్లోని. అక్కడ వంట చేసిన వాళ్ళు వేసుకుంటారు చూడండి, అది యాప్రాన్ అంటారు అనమాట. ఓకే, ల్యాబుల్లో కూడా వేసుకుంటారు అనుకోండి, అది వేరే యాప్రాన్లు. ఒక పర్పస్ కోసం తయారు చేసే వస్త్రం అనమాట యాప్రాన్ అంటే. యాప్రాన్ ఫర్ దట్ పర్పస్ అండ్ అసిస్టెడ్ బై, ఆయనతో పాటు ఒక హెడ్ కుక్ ఉంటాడు, మాస్టర్ అంటాడు ఆయన్ని, మాస్టర్ చెఫ్. ఆయనతో పాటు ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఓకే, అసిస్టెడ్ బై వన్ ఆర్ టూ ఉమెన్, అది కూడా ఆడవాళ్ళు ఉంటారంట. ladle the gruel at meal time. Ladle అంటే లార్జ్ లాంగ్ హ్యాండిల్డ్ స్పూన్ విత్ ఏ కప్ షేప్డ్ బౌల్. అది దాన్ని తీసుకొని గ్రూయల్ వేయాలంటే మీకు, గ్రూయల్ అంటే చావు అనమాట. మీల్ టైంలో వేయాలంటే మీకు ఉండాలి కదా లాడిల్, మనం గరిట అంటాం, గరిట, పెద్దటి గరిట అనమాట, గుంట గరిట. Of this festive composition, each boy had one basin full and no more except on occasion of great public rejoicing, when he had 2 ounces and a quarter of bread besides. ఒక బేసిన్ ఫుల్గా ఇస్తారంట. నో మోర్ ఎక్సెప్ట్ ఆన్ అకేషన్స్, కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో అప్పుడు మాత్రం 2 ounces అండ్ క్వార్టర్ బ్రెడ్ కూడా ఇస్తారంట. ఓకే, వెన్ హీ హ్యాడ్ 2 ounces అండ్ 2 ounces అనేది దాని గ్రూయిలకు సంబంధించి, ఇది క్వార్టర్ ఆఫ్ బ్రెడ్ కూడా సపరేట్గా ఇస్తారంట. ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో. ద బేసిన్స్ నెవర్ వాంటెడ్ వాషింగ్. ఎందుకలా? ద బాయ్స్ పాలిష్డ్ దెమ్ విత్ దేర్ స్పూన్ టిల్ దే షోన్ అగైన్. అది బేసిన్స్ ఏవి కడగాల్సిన అవసరమే ఉండదంట, ఎందుకంటే మొత్తం వీళ్ళు స్పూన్ పెట్టి ఖాళీ చేస్తారంట. ఎందుకంటే పిల్లలు ఆకలి మీద ఉంటారు, ఇచ్చింది సరిపోదు. షోన్, షైన్కి పాస్ట్ టెన్స్ ఇది. తిరిగి అవి మళ్ళీ షైన్ అయ్యేంత వరకు మన వాళ్ళు పూర్తిగా లాగిస్తారంట. వెన్ దే హ్యాడ్ పెర్ఫార్మ్డ్ దిస్ ఆపరేషన్ దే వుడ్ సిట్ స్టేరింగ్ ఎట్ ది కాపర్ బౌల్ with such eager eyes as if they could have devoured the big bowl itself and everything in it. అది వాళ్ళు చేస్తున్నప్పుడే వీళ్ళు ఎలా చూస్తారంటే ఆశతో చూస్తుంటారంట. ఎలా అంటే ఆ బిగ్ బౌల్ దేంట్లో అయితే వండుతున్నారో మొత్తం తనే తినేయాలి అని చూస్తారంట. ఈట్ హంగ్రీలీ ఆర్ క్విక్లీ, డివోర్ అంటే. ఓకే, అందులో ఉన్నదంతా తినేయాలన్నట్టు చూస్తారంట. ఎట్ ది సేమ్ టైమ్ దే సక్డ్ దేర్ ఫింగర్స్ మోస్ట్ కేర్ఫుల్లీ టు క్యాచ్ అప్ ఎనీ స్ట్రే స్ప్లాషెస్ ఆఫ్ గ్రూయిల్ దట్ మైట్ హ్యావ్ స్ట్రక్ దేర్ ఆన్. అది వాళ్ళ ఫింగర్స్ అంటే చేతి వేళ్ళు కూడా వదలరంట. మొత్తం చేతి వేళ్ళ మీద ఏమైనా పడితే అది కూడా తినేస్తుంటారంట, క్లీన్ చేస్తుంటారు. బాయ్స్ హ్యావ్ జనరలీ ఎక్సలెంట్ అపెటైట్. సో పిల్లలకి మామూలుగానే ఉంటుంది,
చాలా ఎక్కువ ఆకలి ఉంటుంది. అపెటైట్ అంటే ఆకలి. ఓకే. ఆలివర్ ట్విస్ట్ అండ్ హిస్ కంపానియన్స్ సఫర్డ్ ది టార్చర్స్ ఆఫ్ స్లో స్టార్వేషన్ ఫర్ 3 months. సో ఆలివర్ ట్విస్ట్ అతని సహచరులు, కంపానియన్స్ అంటే వాళ్ళు సఫర్ అంటే మీకు మీనింగ్ తెలిసే ఉంటుంది వాటికి. ఒక రకంగా బాధ అనమాట. ఈ టార్చర్స్ ఆఫ్ స్లో స్టార్వేషన్ అంటే పూర్తి స్థాయిలో ఆకలి కాదు, ఇది పాక్షికంగా 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 పార్షియల్ హంగర్ అనమాట. అది మూడు నెలలు అనుభవించారు వాళ్ళు. ఎట్ లాస్ట్ దే గాట్ సో వొరాషియస్ అండ్ వైల్డ్ విత్ హంగర్. వొరాషియస్ అంటే వాంటింగ్ ఆర్ డివోరింగ్ గ్రేట్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్. మరి అంత ఆకలితో ఉన్నప్పుడు అది సహజం, ఆకలికి తట్టుకోలేకపోవడం. That one boy who was tall for his age and had not been used to that sort of thing, for his father had kept him a small cook shop, hinted darkly to his companions that unless he had another basin of gruel per day, he was afraid he might some night happen to eat the boy who slept next to him. సో ఎవరైతే ఇలాంటివి అలవాట్లేవో, ఎవరి ఫాదర్ అయితే తన ఫాదర్ యాక్చువల్గా ఒక స్మాల్ కుక్ షాప్ నడిపేవాడంట. హింటెడ్ డార్క్లీ టు హిస్ కంపానియన్స్, తన సహచరులతో చెప్పాడంట, నాకు ఇంకో బేసిన్ గ్రూయిల్ ఇవ్వకపోతే అది జావా. ఓకే. తను తన పక్కన పడుకునేవాడినైనా తినేయచ్చు అని చెప్పాడంట. హూ హ్యాపెన్ టు బి ఏ వీక్లీ యూత్ ఆఫ్ టెండర్ ఏజ్. పక్కన పడుకునేవాడు కాస్త వీక్గా ఉంటాడంట, బక్కగా. టెండర్ ఏజ్ అంటే చాలా చిన్న వయసు అని, లేత వయసు కుర్రవాడు. హీ హ్యాడ్ ఎ వైల్డ్ హంగ్రీ ఐ అండ్ దే బిలీవ్డ్ హిమ్. వాడు చూడడానికి కూడా అలానే ఉన్నాడంట, కాబట్టి వాడిని నమ్మారు వీళ్ళు. ఏ కౌన్సిల్ వాజ్ హెల్డ్. ఒక కౌన్సిల్ వేశారంట. లార్డ్స్ వర్ క్యాస్ట్ యాజ్ టు హూ షుడ్ వాక్ అప్ టు ద మాస్టర్ ఆఫ్టర్ సప్పర్ దట్ ఈవినింగ్ అండ్ ఆస్క్ ఫర్ మోర్. అది చాలా అనుకున్నారంట, ఎవరు వెళ్తారు మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సప్పర్ అంటే ఈవినింగ్ మీల్ అయిన తర్వాత వెళ్ళి ఆస్క్ ఫర్ మోర్, మాకు ఇంకా కావాలి అని అడగడానికి. అండ్ ఇట్ ఫెల్ టు ఆలివర్ ట్విస్ట్. అది ఎవరు ఆ బాధ్యత ఆలివర్ ట్విస్ట్ మీదకి వచ్చింది. ఈ ట్విస్ట్లన్నీ ఆలివర్ ట్విస్ట్ మీదకి వచ్చాయి. ద ఈవినింగ్ అరైవ్డ్. ఆ సాయంత్రం రానే వచ్చింది. ద బాయ్స్ టుక్ దేర్ ప్లేసెస్. కుర్రవాళ్ళందరూ వాళ్ళ స్థలాలను తీసుకున్నారు. ద మాస్టర్ ఇన్ హిస్ కుక్స్ యూనిఫామ్ స్టేషన్డ్ హిమ్సెల్ఫ్ అట్ ది కాపర్. హిజ్ అసిస్టెంట్స్ రేంజ్డ్ దెమ్సెల్వ్స్ బిహైండ్ హిమ్. ఓకే. మాస్టర్ రెగ్యులర్ సెరమనీ అయినట్టు వెళ్ళిపోయాడంట కాపర్ వెసల్ దగ్గరికి. అసిస్టెంట్స్ కూడా వెనక్కి ఉన్నారంట. ద గ్రూయల్ వాజ్ సర్వ్డ్ అవుట్. ఓకే. జావ ఇవ్వడం మొదలుపెట్టారు. ద గ్రూయల్ డిసప్పియర్డ్. జావ మొత్తం మాయమైపోయిందా. ద బాయ్స్ విస్పర్డ్ టు ఈచ్ అదర్ అండ్ వింక్డ్ ఎట్ ఆలివర్. వాళ్ళు విస్పర్డ్ అంటే గుసగుసలాడడం అనమాట. గుసగుసలాడుకొని వింక్డ్ ఎట్ ఆలివర్, తనకి కనుసైగ చేశారు. ఏమను వైల్ హిజ్ నెక్స్ట్ నైబర్స్ నడ్జ్డ్ హిమ్. సో నడ్జ్ అంటే ప్రాడ్ జెంట్లీ విత్ వన్స్ ఎల్బో ఇన్ ఆర్డర్ టు అట్రాక్ట్ అటెన్షన్. అంటే మోచేత్తో అలా తొయ్యడం అనమాట, దేనికి, అటెన్షన్ సీక్ చేయడానికి. ఓకే. చైల్డ్ యాజ్ హీ వాజ్ డెస్పరేట్ విత్ హంగర్ అండ్ రెక్లెస్ విత్ మిజరీ. అతను కుర్రవాడు కదా, డెస్పరేట్ విత్ హంగర్, బాగా ఆకలి మీద ఉన్నాడు. మిజరీ అంటే స్టేట్ ఆర్ ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ ఫిజికల్ ఆర్ మెంటల్ డిస్ట్రెస్, అన్హ్యాపీనెస్. ఓకే.
దాని గురించి అంతగా పట్టించుకోలేదంట. హీ రోజ్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ అతను లేచాడు అండ్ అడ్వాన్సింగ్ టు ద మాస్టర్ వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు. మాస్టర్ బేసిన్ అండ్ స్పూన్ ఇన్ హ్యాండ్ అడ్వాన్సింగ్ టు ద మాస్టర్ బేసిన్ అండ్ స్పూన్ ఇన్ హ్యాండ్ బేసిన్ స్పూన్ కూడా చేతిలో ఉందంట. సెడ్ సమ్వాట్ అలార్మ్డ్ అట్ ఈజ్ ఓన్ కరేజ్. అతని ధైర్యానికి అతనే కాస్త అలార్మ్డ్ అంటే యాంగ్జియస్ అవేర్నెస్ ఆఫ్ డేంజర్ ఓకే, కాస్త భయపడ్డాడు. ప్లీజ్ సార్ ఐ వాంట్ సమ్ మోర్, ప్లీజ్ సార్ అన్నాడంట. దయచేసి నాకు కాస్త పెట్టండి అని, ఇంకా కాస్త కావాలండి. ద మాస్టర్ వాజ్ ఎ ఫ్యాట్ హెల్దీ మ్యాన్ బట్ హీ టర్న్డ్ వెరీ పేల్. సో మాస్టరు చాలా లావుగా ఉండే ఆరోగ్యవంతుడు. ఓకే, హీ గేజ్డ్ ఇన్ ఏ స్టూపిఫైడ్ astonishment on the small rebel for some seconds. Stupefied అంటే make unable to think or feel properly. Okay, senseless. astonishment అంటే గ్రేట్ సర్ప్రైజ్. ఓకే, సో ఆ చిన్న రెబల్ అంటే ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళని రెబల్ అంటారు. సిస్టమ్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా రెబల్సే. కొన్ని క్షణాలు అలా చూసి అండ్ దెన్ క్లంగ్ ఫర్ సపోర్ట్ టు ద కాపర్. ద అసిస్టెంట్స్ వర్ ప్యారలైజ్డ్ విత్ వండర్, ద బాయ్స్ విత్ ఫియర్. ఓకే, వాట్ సెడ్ ద మాస్టర్ అట్ లెంత్ ఇన్ ఏ ఫెయింట్ వాయిస్. ఏంటి అని అడిగితే ప్లీజ్ సార్ రిప్లైడ్ ఆలివర్, ఐ వాంట్ సమ్ మోర్, దయచేసి నాకు ఇంకా కాస్త పెట్టండి అని అడిగాడు. ద మాస్టర్ ఏమిడే బౌల్ ఎట్ ఆలివర్స్ హెడ్ విత్ ద లాడల్. గెరెట్ పట్టుకొని తన తల మీద గురి చూశాడంట. అండ్ స్లీక్డ్ అలౌడ్ ఫర్ ది బీడల్. స్లీక్డ్ అంటే అట్టరే హై పిచ్డ్ పీర్సింగ్ సౌండ్ ఆర్ వర్డ్స్. సో ఆ బీడల్ని పిలిచాడు అనమాట గట్టిగా. The board was sitting in solemn meeting when Mr. Bumble rushed into the room in great excitement and addressing the gentleman in the high chair said, Mr. Limpkins, I beg your pardon, sir. Oliver Twist has asked for more. So, Mr. Bumble అతనే ఈ బీడలు అంతే కదా, తనే వాళ్ళ మీటింగ్ ఏదో అవుతుంటే మధ్యలోకి వెళ్ళి మిస్టర్ లింకిన్స్ని అడ్రస్ చేస్తూ ఐ బెగ్ యువర్ పార్డన్ సార్, నన్ను క్షమించండి, ఆలివర్ ట్విస్ట్కి ఇంకా కాస్త కావాలంట అని అడిగాడు. దేర్ వాజ్ ఎ జనరల్ స్టార్ట్. హారర్ వాజ్ డిపెక్టెడ్ ఆన్ ఎవ్రీ countenance. For more, said Mr. Limpkins. ఇంకాస్త ఫర్ మోర్ అంటే లింకిన్స్ అని చెప్పాడు. చెప్తే కంపోజ్ యువర్ సెల్ఫ్ బంబుల్ అండ్ ఆన్సర్ మీ డిస్టింక్ట్లీ. Do I understand that he asked for more after he had eaten the supper allotted by the board? సో నేను అడిగిన దానికి మాత్రమే చెప్పు. నేను ఇలా అర్థం చేసుకోవచ్చా, మనం ఇచ్చిన బోర్డు తనకి ఏదైతే ఇచ్చిందో సప్పరు దానికి మించి అడిగాడని అర్థం చేసుకోవచ్చా అని అడిగితే హీ డిడ్ సార్ రిప్లైడ్ బంబుల్ ఏమన్నాడంటే అవును సార్ అని. That boy will be hung, said the gentleman in the white coat. I know that boy will be hung. సో
సో వాడిని ఊరి తీసేయాలంటున్నాడు. ఈ వైట్ కాస్ట్యూమ్ వేసుకున్నవాడు, అదే తెల్లటి కోట్ ధరించిన జెంటిల్‌మెన్. నోబడీ కాంట్రడిక్టెడ్ ది ప్రొఫెటిక్ జెంటిల్‌మెన్స్ ఒపీనియన్. ప్రొఫెటిక్ అంటే యాక్యురేట్‌లీ ప్రిడిక్టింగ్ వాట్ విల్ హ్యాపెన్. భవిష్యత్తుని ఖచ్చితంగా అంచనా వేయడం అనమాట. తన అభిప్రాయంతో ఎవరు కూడా కాంట్రడిక్ట్ అంటే వ్యతిరేకించలేదన్నమాట. నోబడీ కాంట్రడిక్ట్ అంటే వ్యతిరేకించడం. నోబడీ కాంట్రడిక్ట్ అంటే ఎవరు వ్యతిరేకించలేదు. ఎన్ ఎగ్జైటెడ్ డిస్కషన్ టుక్ ప్లేస్. అది ఆలివర్ వాజ్ ఆర్డర్డ్ ఇంటూ ఇన్స్టంట్ కన్ఫైన్మెంట్. The action of confining or state of being confined. And Bill was next morning pasted on the outside of the gate, offering a reward of £5 to anybody who would take Oliver Twist off the hands of the parish. In other words, £5 and Oliver Twist were offered to any man or woman who wanted an apprentice to any trade, business or calling. Offering a reward of £5 to anybody who would take Oliver Twist off the hands of the parish. Okay. In other words, £5 and Oliver Twist were offered to any man or woman who wanted an apprentice to any trade, business or calling. అది £5 అవార్డు ప్రకటించారంట ఆలివర్ ట్విస్ట్ మీద. Charles Dickens is a well-known English novelist. Due to his father's imprisonment, Charles left school and worked in a shoe factory. While he was working in office boy, he launched his writing career. His novels Oliver Twist, The Great Expectations, Pickwick Papers, Bleak House, A Tale of Two Cities, and David Copperfield brought him name all over the world. He went on lecture tours to America and got literary reputation. He focused on social issues and human ailments in his works. ఓకే, ఇక్కడితో లెసన్ అయింది. గ్లాసరీ పార్ట్ నుంచి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అంతవరకు సెలవు.